సువార్త పరిచర్యలు దేవునిచే ప్రవక్తగా ఏర్పరచబడి క్రీస్తు ఆత్మచేత అభిషేకించబడి భూమి అంచుల వరకు దేవుని శక్తి చేత సువార్తను ప్రకటించుచున్న దైవజనులు మన సహోదరుడు బ్రదర్ బాలు గారు హయ్యత్ నగర్ లో తన పరిచర్యను ప్రారంభించబోచున్నారు. క్రీస్తులో స్వస్థత, విడుదల మరియు దైవ ఆశీర్వాదముల కొరకే తరలిరండి. నీకు సమస్యలు లేవు, అది అబద్ధము. నీలో ఉన్న క్రీస్తే నిజం. హల్లెలూయా. Thank you, Jesus. I release your anointing onto the people. మీ యొక్క అభిషేకాన్ని ఇదిగో ప్రభు మీరు పైకి పంపుచున్నాము. నొప్పి ఉందా పోయిందా? హల్లెలూయా. నొప్పి ఉందా పోయిందా? నొప్పి పోయిందా? హల్లెలూయా. పోయిందా నొప్పి? హల్లెలూయా. మా ఆరాధన సమయంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. స్థలము స్వామి శంకర్ ఫంక్షన్ హాల్, హయత్ నగర్ బస్ స్టాప్ ప్రక్కన, కుంట్లూరు రోడ్, హయత్ నగర్. రోగుల కొరకై ప్రత్యేక ప్రార్థన స్వస్థతలు జరపబడును. అందుకే ఇంతకుముందు మొదటి వచనం ఏం చెప్పింది? మనుష్యుల పారంపర్యాచారములు, అంటే మనుష్యులు సృష్టించిన వాటిని బోధిస్తున్నారు, కానీ అసలు దేవుడేం చెప్పాడని పక్క పెట్టారు. హల్లెలూయా. దేవుడేం చెప్తున్నాడు? ఎవడైనా నువ్వు క్రీస్తున్నందున్నాడా వాడు నూతన సృష్టి. ఈజ్ అ న్యూ క్రియేషన్. వాడిని ఎవడు ముట్టకూడదు, అంతే. హల్లెలూయా. ఎవరైనా నువ్వు క్రీస్తునందు దేవుడు నందుంటే నువ్వు నూతన సృష్టి, అంతే. అవునా? అందరు అంటారు, నువ్వు మీరు దేవుడిని నమ్ముకున్నారు బ్రదర్, దేవుడిని నమ్ముకున్నా, నేను కూడా దేవుడిని అసలు ఏం నమ్మి వాడినే నమ్మి ఈయనే నమ్మిండు. అందరు వచ్చి అంటారు, నువ్వు దేవుడిని నమ్మావు బ్రదర్, నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను బ్రదర్. అసలు ఏం నమ్మారు ఇద్దరు? అంటే దేవుడు ఉన్నాడని నమ్మాడా, లేకపోతే ఏసయ్య దేవుడని నమ్మారా, లేకపోతే ఉన్నాయని సమస్త బాధలు పోతాయని నమ్ముతున్నారా? అసలు ఏం నమ్ముతున్నారు? ఎవరిని అడిగినా దేవుడిని నమ్ముకున్నాను బ్రదర్, నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను బ్రదర్, మీరు కూడా నమ్ముకున్నాను బ్రదర్. అవునా? మీకు రోగాలు ఉన్నాయి బ్రదర్? ఉన్నాయి బ్రదర్, నాకు కూడా ఉన్నాయి బ్రదర్. ఇంకేం నమ్మిరు? అంటే ఏం నమ్మిరు దేవుడిని? అప్పులు ఉన్నాయా బ్రదర్? నాకు కూడా ఉన్నాయి బ్రదర్, నేను కూడా దేవుడిని నమ్మినా. ఏం నమ్ముతురు అసలు దేవుణ్ణి? అంటే దేవుడు అని నమ్ముతురు, అంతే. అవునా? హల్లెలూయా. చూద్దాం ఇక్కడ. అందుకే ఇక్కడ రాసిరు అన్నట్టు 7:6లో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. అంటే దేవుని ఎట్లా ఆరాధిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అన్నట్టు. అవునా? దేవుడి దగ్గర ఏముండాలో మనకు? ఒకటే ఒకటి, విశ్వాసం ఒక్కటే. హల్లెలూయా. విశ్వాసం ఒక్కటే. దేవుడు తీసేస్తాడు, ఒకటే విశ్వాసం, ఇంకా నీకేమీ అవసరం లేదు. ఆ కాలంలో ఉండాలి, ధర్మశాస్త్ర కాలంలో ఉండాలి, ముసుగేసుకోవాలి, జుట్టు ఉండకూడదు, అన్నీ ఉండాలి అప్పుడు. కానీ యేసయ్య వచ్చి పాతవి తీసేసి ఏం చేశాడు? కొత్తవి పెట్టాడు. ఒకటే కొత్తది, ఏంటిది? విశ్వాసం. అవునా? ఇక్కడ ఏం రాసింది వాక్యంలో? పాతవి గతించెను, పాత వెళ్ళిపోయాయి. అవునా? వెళ్ళిపోయిన వాటిని మళ్ళీ తీసుకొస్తున్నారు పాస్టర్లు, మళ్ళీ బోధిస్తున్నారు. ఇది అది 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 అనేకులు. ఇప్పుడు చూడండి, ఒక 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 క్యాన్సర్ పేషెంట్ హీల్ అయ్యాడు. దీన్ని బట్టి క్యాన్సర్ పేషెంట్లు అందరూ ఏం తెలుసుకోవాలి? జనరల్గా ఏసఐ దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుకుంటారని తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలా లేదా? ఎందుకు రావట్లేదు? ఒక టెస్ట్ మనీ మనం టీవీలో వేసామంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, మరి వాళ్ళందరూ రావాలి కదా. ఒక నొప్పి గురించి మనం టీవీలో వేసాం, నొప్పులు పోయాయి అని. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు నొప్పులు పోయినాయి. ఆ నొప్పి సాక్ష్యం చూసి ఏం తెలుసుకోవాలి పబ్లిక్? అరే అక్కడికి వెళ్తే స్వస్థపడతారని తెలుసుకోవాలి లేదా? ఆయన ఎందుకు రావట్లేదు? మతం. అవునా? దేవుణ్ణి ఏం చేశారంటే ఆయన పర్మిషన్ లేకుండానే ఆయన మతంలోకి దింపారు క్యాండిడేట్లు, ఆయన పర్మిషన్ లేకుండానే. అందుకే ఇప్పుడు క్రైస్తత్వం అంటే ఏమైపోయింది? మతం అయిపోయింది. రిలీజన్, ఇట్ బికమ్స్ రిలీజన్, మతం. అవునా? చెప్పండి, దేవుడు అంటే మతమా? దేవుడు అంటే విశ్వాసమా? అంతే. విశ్వాసం దేవుడు అంటే, మతం కాదు, నాట్ రిలీజన్. దేవుడు ఎక్కడే చెప్పలేదు, మనుషులే క్రియేట్ చేసుకుంటారు అన్నట్టు. మనుషులు ఉంటాయి అందులో, ఒకరి క్యాథలిక్, ఒకరు అది, ఒకరు ఇది, ఒకరు ఇది. ఏసై ఏడుండంటే ఏసైనా ఏమో ఏనో ఒకటి పెడదాం, ప్లేస్ ఉంటే అంటారు. అవునా? ప్లేస్ ఉంటే ఎన్నో ఒకటి పెట్టుకుంటాం, లేకపోతే ఆయన కూడా తీసిస్తారు పక్కకి. అందుకే బైబిల్లో ఒక డేంజర్ వర్డ్ ఉంటుంది, ఏంటి తెలుసా? నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోచున్నారు అంటారు. దేవుడు అంటాడు అన్నట్టు, నా ప్రజలు అంటున్నాడు. అంటే ఎవరు?
అంటే క్రిస్టియన్సే కదా నా ప్రజలు అంటే. నా ప్రజలు ఏం లేక నశించిపోతారంట. దెర్ ఇస్ నో విజ్డమ్. అవునా? ఈ రక్తస్రావం గల స్త్రీ అవన్నీ చూసిందా? పోనీ ఆ రక్తస్రావం గల స్త్రీ రోజు బైబిల్ చదువుతుందా? లేదు. ఏమీ లేదు. పోనీ రోజు దేవుని మందిరానికి వెళ్తుందా? లేదు. ఏం తెలియదు ఆమెకు. యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన వస్త్రం ముట్టుకుంటే సరిపోద్ది అనుకుంది అంతే. అవునా? స్వస్థపడింది. ఫెయిత్ ఈజ్ ఎనఫ్. విశ్వాసం ఉంటే సరిపోద్ది నీకు. పక్కవాడికి చెప్పండి, నీకు విశ్వాసం ఉంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదని చెప్పండి. చెప్పండి, పర్లేదు, నోరు లేదు అనండి. ఆ నోరు ఉంది కదా, పక్కవాడికి చెప్పండి, నీకు విశ్వాసం ఉంటే సరిపోద్ది అని చెప్పండి. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ఎనఫ్. నీకు విశ్వాసం ఉంటే సరిపోద్ది. అవునా? ఈ స్త్రీ ఏమో యేసయ్య బటన్ ముట్టి స్వస్థపడ్డది. ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు, చూద్దాం. మార్క్స్ వార్త 5:35-43. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టవద్దని చెప్పిరి. ఒక దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది. సరే, దేవుడు క్యాన్సర్ తీసేస్తాడు, ఎయిడ్స్ తీసేస్తాడు, నొప్పులు తీసేస్తాడు, అంత బాగానే ఉంది. మరి చనిపోయింది క్యాండిడేట్ ఇక్కడ. అవునా? ఒక ఆమె చనిపోయింది. వాళ్ళ తండ్రి వచ్చిండు అన్నట్టు, యేసయ్య కొంచెం మా కూతురు చనిపోతుంది, చనిపోకముందే వచ్చిండు. వచ్చి చనిపోతుంది, నువ్వు కొంచెం రా అంటే ఆయన అన్నాడు, వెయిట్ చేయి, బిజీ ఉన్నావు అన్నాడు అన్నట్టు. ఆమె ఏమైందంట? చనిపోయిందంట. అవునా? చనిపోయింది. చనిపోగానే ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? చనిపోగానే డెడ్ బాడీ దగ్గర బైబిల్ ఎట్టి, యేసయ్య ఈయన పరలోక రాజ్యం తీసుకోవాలని చేసి కప్పెట్టడమే. అవునా? వేసేయండి, లోపల వేసేయండి, మట్టేసండి, మంచి మంచి సమాధి కట్టండి. అవునా? సంవత్సరానికి 2 క్యాండిల్ వెలిగించండి, అక్కడ ఓ పూలదండ వేయండి. అవునా? స్వీట్లు వంచండి. ఇంకోటి అదేం మెమోరియల్ సర్వీస్ అంట, జ్ఞాపకార్థ దినం. సంవత్సరానికి ఒకసారి ఆయన పేరు మీద వీళ్ళు మటన్ తినడం. అవునా? ఇవన్నీ పెట్టండి, జ్ఞాపకార్థ మెమోరియల్ డే. యేసయ్య ఏమన్నాడు మరి అక్కడ చూద్దాం. యేసయ్యని అడుగుతున్నాడు అన్నాడు తండ్రి వచ్చి, యేసయ్య తొందరరా అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, బాబు చనిపోయింది నీ కుమార్తె, ఇంకా యేసయ్యని అడగకు, అవసరం లేదు అంటే. వాళ్ళ ఫ్రెండ్కి ఏమర్థమవుతుంది? ఈయన బ్రతుకున్న వాడిని స్వస్థపరుస్తాడు, కానీ చనిపోతే మాత్రము లేపే అంత ఆయనకు సీన్ లేదేమో అనుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్. అందుకే వచ్చి చెప్పాడు అన్నట్టు, యేసయ్యని బాధ పెట్టకుని వచ్చే అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు చూద్దాం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు రైట్ ఇక్కడ నీ కుమార్తె చనిపోయినది, నీవిక్క బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దని ఆయనకు చెప్పాను. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక్క సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గోల చేయుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పాను. యేసయ్య ఏమన్నాడంట? అవునా? అందరు ఏడుస్తున్నారు అన్నట్టు. ఏడుస్తుంటే యేసయ్య అన్నాడు అన్నట్టు, అయ్యా మీ కూతురు చనిపోయింది, ఇక యేసయ్యను ముట్టుకోవద్దని చెప్తే యేసయ్య అటు చూసి, బాబు ఏం బాధపడకు, ఏముంచమన్నాడు? నమ్మకం మాత్రము ఉంచుమన్నాడు. యేసయ్య చెప్పాడు, నీ కూతురు చనిపోయిందా, కంగారు పడకు, జస్ట్ నమ్మకం ఉంచు అంతే. అవునా? నమ్మకం ఉంచు అన్నాడు కదా. నీ కూతురు చనిపోయిందా, వెంటనే నువ్వు పోయి బ్యాప్టిజం తీసుకోపో, అప్పుడు బతుకుతా అన్నాడా? అనలేదు. పోనీ వెంటనే నువ్వు ఒక 1000 రూపాయలు కానికే బతుకుతుంది అన్నాడా? అసలు నువ్వు రోజు చర్చికి వస్తున్నావు సండే, అవునా, ఎట్లా బ్రతుకుతుంది నీ కూతురు అన్నాడా లేదా? అనలేదు. ఏమన్నాడు? నమ్మకం మాత్రం ఉంచమన్నాడు. దేవుడు నీ నుంచి కోరుకునేది ఒకటే, నమ్మకం ఉంచాలి అంతే. హల్లెలూయా. బీ ఇన్ గుడ్ ఫెయిత్. నమ్మకం మాత్రం ఉంచు అంతే. అవునా? నమ్మకం మాత్రం ఉంచి నీ కూతురు లేస్తుంది అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళగానే ఇంటి నిండి ఏముందంట? అక్కడ రభస ఉందంట. అందరూ ఏడుస్తున్నారంట, ఫుల్ సౌండ్ తోటి. కొంతమంది కాంపిటీషన్ తోటి ఏడుస్తుంటారు. ఆమె ఎక్కువ ఏడుస్తుంది, కుమ్మో నేను ఇంకెక్కువ ఏడవాలి. అవునా? నాకు దగ్గర చుట్టం, ఇంకా నేను ఎక్కువ ఏడవాలి, ఈమె ఎక్కువ సౌండ్ చేస్తుంది. ఈమెను చూసి ఇంకా కొంచెం దగ్గర చుట్టం, ఆమె ఎక్కువ సౌండ్ చేస్తాడు. వీళ్ళందరూ చూసి కనతల్లి ఆమె ఎక్కువ సౌండ్ చేస్తుంది ఇంకా. అవునా? మొత్తం డామినేషన్, మొత్తం ఏడుపులు, రభస. యేసయ్య చూశాడు అన్నట్టు, ఏంది ఏడుపులన్నీ? అవునా? ఏంటో ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, పడుకుంది అన్నాడు అంతే. మైండ్ బ్లాక్ అందరికీ. అవునా? ఏంది క్యాండిడేట్? అందరు ఏమనుకుంటారు తెలుసా? అక్కడ ఈయనకు మతి తప్పింది అనుకుంటారు. అవునా? ఈయనకు మతి ఉందా అసలు? చనిపోయిన ఆమెను పెట్టుకొని, అవునా, నిద్రించున్నది అంటాడు. హల్లెలూయా.
దేవుడు అంటాడు నీ అప్పులు పోతాయమ్మా. ఎట్లా పోతాయి? అది పోవు కదా, నాకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చేది లేవు కదా, ఎట్లా పోతాయి అప్పులు అన్నారా లేదా? రోగం ఉంది, దేవుడు తీసేస్తాడు. ఎట్లా తీసేస్తాడు? డాక్టర్ తీసేస్తాడు. డాక్టర్ వల్ల కాకపోతే అందరు చేయదితే అప్పుడు దేవుడు. అవునా? వెంటనే మీరు డాక్టర్ దగ్గర తీసుకోండి అన్నాడా యేసయ్య? అన్నాడా? ఏమన్నాడు? నమ్మకం మాత్రము ఉంచు. అవునా? అంటే వాళ్ళు ఏమన్నా చూద్దాం, వాళ్ళు యేసయ్యను ఎలా చేస్తున్నారో. ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. ఏం చేస్తున్నారంట? అపహసిస్తున్నారంట, వెక్కిరిస్తున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? అందరూ ఏం చేస్తున్నారు? వెక్కిరిస్తున్నారంట. అవునా? అందరూ అంటే అందులో వాళ్ళ తల్లి ఉందా లేదా? ఉందా లేదా? ఆ పాప తల్లి కూడా ఉండాలి అందులో. అందరూ ఉంది అక్కడ. అవునా? అయ్యో చిన్నది నిద్రిస్తున్నది, ఆయన లేపుతాడేమో, ఏసయ్యా లేపయ్యా అంటలేరు, ఆపాసిస్తురంట. అంటే ఏడుపు అంతా వాయే. అవునా? అప్పటి వరకు వేసిన క్యాండిడేట్స్ అంటే అంత డ్రామా జరుగుతుందంటారు ఇక్కడ. అప్పటి వరకు వేసిన క్యాండిడేట్స్ సైలెంట్ అయిపోయి ఎట్లా లేస్తావు, ఒకసారి లేపు చూపు, ఎట్లా లేపుతావు అని అపహసిస్తున్నారంట. సెటర్లు వేస్తున్నారంట ఏసై పైన. అవునా? అప్పుడు ఏసై ఏం చేశాడు? ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఏం చేశాడు? అప్పుడు ఏం చేశాడు ఏసయ్య? నన్ను నా మీద సెటర్లు వేస్తారో క్యాండిడేట్స్ అని అందరినీ బయటకు వెళ్ళగొట్టేసింది. మొత్తం ఒక్కరిని లేకుండా అందరిని. ఎందుకు? ఏసైకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా? ఏసైని వెక్కిరిస్తున్నారంటే విశ్వాసం ఉందా లేదా? లేదు. సో ఆయన కల్ప విశ్వాసాలు అవసరం లేదు, అందరినీ బయటికి నెట్టేసిండు. అవునా? నిన్ను మందిరంలో నుంచి ఏసై ఎప్పుడు నెట్టేస్తాడు తెలుసా? జనరల్గా నేను నెట్టేయడు. ఒకవేళ నెట్టేయాల్సి వస్తే ఎప్పుడు నెట్టేస్తాడంటే నువ్వు బాప్టిజం తీసుకోకుంటేనో, నువ్వు కానుక ఇవ్వకుంటేనో, నువ్వు దేవునికి పని చేయకుంటేనో నెట్టేయడు. అసలు దేవుడు ఉన్నాడా, చేస్తాడా, అంత సీన్ ఉందా అంటే అప్పుడు నెట్టేస్తాడు. అవునా? ఆయనకు కావాల్సింది ఏంటిది? విశ్వాసం కావాలి. అవునా? అందుకే అక్కడ అల్ప విశ్వాసులు అందరూ ఏం చేశాడు? మొత్తం చలో బార్ జావ్ అని చెప్పేసిండు, అందరినీ బయటికి నెట్టేసిండు. నెట్టేసి ఏం చేశాడంట? అయితే ఆయన వారిని బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరిండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను. ఏం చెప్పాడంట? తలీ తాకుమి అన్నాడు. అది హెబ్రూ భాష. తెలుగులో ఏంటిదంటే చిన్నదానా లేవు అని అర్థం. హెబ్రూ భాషలో మాట్లాడాను అన్నాడు. ఏమన్నాడు? తలీ తాకుమి అన్నాడు. అంతే. అంటే అమ్మ పడుకునే చాలు లేవు అన్నాడు. వెంటనే ఆ చిన్నది లేచింది. హల్లెలూయా. రాయబడి ఉంది, నేను సొంతగా చదవట్లేదు. తల్లి తాకుమే అని చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లేమని అర్థము, లేమని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఏం చేసిందంట? అమ్మాయి లేచి నడుస్తూ ఉందంట అక్కడికి ఇక్కడికి. హల్లెలూయా. లేచి నడిచిందంట. నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? అవునా? ఇరుక్కుపోయావా? ఇంకా చావు ఒక్కటే, ఇంకేం లేదనుకుంటున్నావా? నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు మళ్ళీ వెనుకకు తీసుకొస్తాడు. హల్లెలూయా. హి విల్ టేక్ యూ బ్యాక్. అవునా? నువ్వే స్థానంలో అయితే ఉండి పడిపోయావో అంతకంటే గొప్ప స్థానాన్ని ఇస్తాడు దేవుడు. ఏమేన్? ఏముండాలి నీకు? ఏముండాలి? నమ్మకం మాత్రం ఉండాలి. జస్ట్ ఫెయిత్. అందరు విశ్వాసం అనండి. విశ్వాసం ఉండాలి అంతే. అందరు భయపడతారు, అందుకే చర్చికి రానికి భయపడుతున్నారు. అవునా? స్వస్థపడ్డాలు అటగే వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు. ఎందుకు భయపడుతున్నారు? ఒక్కడే కాదయ్యా, అందరు రావుగా. అవునా? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? అక్కడికి వెళ్తే తెల్లబట్టలు వేసుకోవాలేమో, అక్కడికి వెళ్తే నీళ్ళలో ముంచేస్తారేమో, బ్యాప్టిజం. అవునా? అక్కడికి వెళ్తే అలా చేయాలేమో. అవునా? అక్కడికి వెళ్తే ఇలా చేయలేమో. అంటే మతాన్ని చూసి భయపడుతురా లేదా? భయపడుతురా లేదా మతాన్ని చూసి? కానీ దేవుడు అంటే ఏంటిది? విశ్వాసం, ఫెయిత్. హల్లెలూయా. అందుకే ఆ చిన్నది ఏం చేసిందంట? లేచింది. అవును, ఒకటే మాట అన్నాడు, చిన్నదానా లేవు. నీకు అప్పులు ఉన్నాయనుకో, ఇంటికి వెళ్ళాలి, ఏ సునామాని అప్పు నువ్వు పో అనాలి అంతే. ఏడికెళ్ళిపోతుంది అని ఆలోచించొద్దు. మళ్ళీ ఏడికెళ్ళిపోతుంది అని ఆలోచిస్తే మళ్ళీ వస్తుంది అది. ఏముండాలి మనకు? విశ్వాసం ఉండాలి, ఫెయిత్. అవునా? మన పాస్టర్ ఏదన్నా చెప్పాడు అనుకోండి, అమ్మ నీ రోగం తీసేస్తారని చెప్పాను అనుకోండి, ఇంటికి వెళ్ళగానే నీ చుట్టూ ఉన్న క్యాండిడేట్స్ కావాలని నీ దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏడికెళ్ళిపోతుంది. అవునా? ఏడికెళ్ళిపోతుంది ఉంటుంది. అది టాబ్లెట్ వేసుకోవాలి, దానికి అంతే. టాబ్లెట్ వేసుకోవాల్సిందే, తప్పదు, పోదు అది.
అనగానే చుట్టూన్న వాళ్ళు నీ చుట్టూ అనగానే నీకు కూడా మళ్ళీ అల్ప విశ్వాసంలో పోతావు. అవును కదా, టాబ్లెట్ వేసుకోవాలి, పాయ విశ్వాసం. ఇక్కడికి రాగానే మళ్ళీ సండే మళ్ళీ గాలి కొట్టగానే ఫుల్ ఫెయిత్, దేవుడు చేసేస్తాడంట. ఇంటికి పోగానే అందరూ అంటారు ఏడికెళ్ళి చేస్తాడు, మళ్ళీ పోతుంది. హల్లెలూయా. విశ్వాసం అంటే ఎట్లుండో తెలుసా? నీ చుట్టూ 1,00,000 మంది ఏం చెప్పినా కూడా నువ్వు ఒక్కడి మాత్రం విశ్వాసంలోనే ఉండాలి. బీన్ ఫెయిత్. అందుకే వాక్యం ఉంటుంది, నీ పక్కన 10,000 మంది పడిన అపాయం నీ వద్దకు రాదు అని ఉంటుంది. అవునా? 10,000 మంది పడితే వీడికి ఎట్లుంటుంది? అమ్మో 10,000 మంది పడ్డారు, నేను కూడా పడతాను అనుకుంటాడు. అప్పుడు పడతాడు. అవునా? మీకు ఒక సీక్రెట్ తెలుసా? సీక్రెట్ చెప్తాను వినండి. అంటే ఇది అప్పుడే బోధించొద్దు అన్నట్టు సీక్రెట్. జనరల్గా ఎవరికి వ్యాధులు రోగాలు ఉండవు, ఎవరికి ఉండవు భూమి మీద. వ్యాధి రోగము ఏదైనా కూడా దురాత్మనే, అదొక ఈవిల్ స్పిరిట్. అంటే జ్వరంకి సంబంధించిన దురాత్మలు ఉంటాయి, క్యాన్సర్ సంబంధించిన ఆత్మలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్న డిఫరెంట్ డిఫరెంట్ దురాత్మలు. ఏది దేవుడి నుంచి వచ్చింది కాదు. అవునా? దేవుడి నుంచి మంచి ఒక్కటే వస్తుంది, చెడేది రాదు. అవునా? నొప్పి వచ్చింది అనుకో, దేవుడే నొప్పిచ్చాడు పాస్టర్ అంటాడు అన్నట్టు, దేవుడే ఇచ్చాడమ్మా ఉండని, ఇంకా 2-3 ఎక్స్ట్రా ఇస్తాడు. దేవుడే ఇచ్చాడు గిఫ్ట్లు. అవునా? దేవుడు ఏది ఇవ్వడు. అవునా? నీకు ఇచ్చేది ఉంటే ఆయన ఎందుకు భరిస్తాడు సిలువలో? అవన్నీ నీకే ఇస్తుండే కదా ఎక్స్ట్రా. అవునా? అంటే నొప్పులు రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాతాను నుంచి వస్తున్నాయి. అవునా? అవి ఎప్పుడు మనిషి లోపలికి వస్తాయంటే, నీకు జనరల్గా తలనొప్పి వచ్చినట్టు వస్తుందంటే తలనొప్పి అలా వస్తున్నట్టు ఉంటుంది, కానీ నువ్వు పర్మిషన్ ఇచ్చే వరకు అది నీ లోపలికి రాదు. ఎందుకు? జీవ మరణములు మానవుని నాలుకలో ఉన్నాయి. అవునా? మనం చెప్తామన్నట్టు ఇతరులకు, అయ్యో నాకు తలనొప్పి వచ్చింది అక్క అంటారు పక్కలతోటి, అప్పుడు వస్తుంది అది. ఎందుకు? నువ్వే అన్నావు కాబట్టి ఉంది అని. హల్లెలూయా. అందుకే ఒకటే అనుకోవాలి, యేసయ్య నాకు ఏమీ లేవు, ఏ సమస్యలు లేవు. అవునా? అప్పులు కనబడుతున్నాయి. అవునా? ఇప్పుడు బాగా వాక్యం మీద ఇంటికి పోగానే డోర్ కొడతారు అప్పులోడు, ఏమైందమ్మా వడ్డీ అంటారు, మొత్తం పోతుంది విశ్వాసం. అవునా? డోర్ కొడుతున్నా కూడా ఒకటే అనుకోవాలి, యేసయ్య నా అప్పులను తీర్చేశాడు. అవునా? యేసయ్య నా రోగాన్ని తొలగించాడు. బైబిల్ పట్టుకొని వస్తుంటే కాలనీలో అంటారు అన్నట్టు, చూడకు ఎట్లా అవుతుంది దేవుడు చర్చికి, ఏమవుతుంది అంటారు. అవునా కదా? అంటే చర్చ్ షుడ్ గివ్ హీలింగ్ కంపల్సరీ అన్నట్టు. చర్చిలో ఏముండాలి? స్వస్థత ఉండాలి. స్వస్థత, విడుదల. హల్లెలూయా. స్వస్థత, విడుదల. అందుకే యేసయ్య శిష్యులతో ఏం చెప్పాడంటే, ఆఖరి వచనం చూసుకుందాం. యేసయ్య శిష్యులతో ఒక మాట చెప్తాడు అన్నట్టు. మత్తయి సువార్త 10:6-8. 6-8. మత్తయి సువార్త 10:6-8. శిష్యులతో చెప్తున్నాను అన్నట్టు. ఎంతమంది ఒక్కసారన్నా దేవుని రాజ్యం వస్తుంది మారు మనసు పొందు అన్న మాట విన్నారు? ఎవరు వినలేదా? ఎవరన్నా ఒక్కసారన్నా, ఒకసారి ఇక్కడ వినండి అందరూ, ఒక్కసారన్నా ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుని రాజ్యం వస్తుంది మారు మనసు పొందు అని చెప్పిన వాళ్ళు, విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని రాజ్యం వస్తుంది మారు మనసు పొందండి అని ఎవరు లేరా? మీకు ఎవరు చెప్పలే? పాస్టర్లు మారు మనసు పొందు, దేవుని నమ్ముకొని ఎవరు చెప్పలే దేవుని రాజ్యం వస్తుందని? చెప్పినా లేదా? చెప్పారు కదా. రైట్. యేసయ్య అంటాడు అన్నాడు, యేసయ్యనే వెళ్ళి చెప్పమంటాడు దేవుని రాజ్యం వస్తుంది మారు మనసు పొందమని చెప్పమంటాడు. కానీ ఇంకోటి అంటాడు అక్కడ, అది తీసేసిరు అన్నట్టు. అసలైంది శిష్యులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటించుడి. అంటే దేవుని రాజ్యం వస్తుందని చెప్పండి. తర్వాత ఏమన్నాడంటే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇవ్వుడి. అంటే దేవుణ్ణి నమ్ముకో అని చెప్పాక తర్వాత చేయాల్సిన పని ఏంటిది? రోగం ఉంటే ఏం చేయాలి? స్వస్థపరచాలి. దయ్యం ఉంటే ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. అవునా? చనిపోతే ఏం చేయాలి? లేపాలి. అవునా? దానికి యాడ్ చేసి పంపించాడు, మీరు వెళ్ళుచు ఇవన్నీ చేయండి అని చెప్పాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? మిగతా అన్నీ డిలీట్ చేసేసి, అవునా, మిగతా అన్నీ డిలీట్ చేసి ఇది ఒక్కడే పట్టుకున్నారు అన్నట్టు. మారు మనసు పొందు, లేకుంటే నరకానికి పోతావు. ఎందుకు పొందుతాడు మారు మనసు? అవునా? ఒక రోగం వెళ్ళగొడితే ఆటోమేటిక్ మారుతాడు. అవునా కదా? రోగం వెళ్ళగానే యేసయ్య అంటాడు, మారినట్టే. మారాలంటే ఏదో చేయని అవసరం లేదు, నోటితో ఒక్కసారి యేసయ్య అంటే సరిపోతుంది, అయిపోయినట్టు, ఫినిష్. ఆత్మ రక్షించబడ్డది. హల్లెలూయా. అవునా? ఇక్కడ ఎంతమందికి అర్థమైంది వాక్యం? దేవుడు అంటే ఏంటిది? మతమా, విశ్వాసమా?
ఏంటిదమ్మా దేవుడు అంటే? ఫెయిత్. గాడ్ ఈజ్ ఫెయిత్. అందుకే శిష్యులతో కూడా చెప్పిండు, బాబు వాళ్ళు మీరు ఊరికే చెప్తే నమ్మరు, వెళ్ళుచూ అద్భుతాలు చేయండి. డూ మిరాకిల్స్, దెన్ దే బిలీవ్. ఏమన్? ఫస్ట్ ఏం చేయాలి? అద్భుతాలు చేయాలి. అవునా? ఆమె ఏమనుకుంది? రక్తస్రావం గల స్త్రీ బట్ట పరువు పోద్ది. అవునా? క్రిస్టియన్స్ పరువంతా తీసేసింది ఆమె. ఆమె అనుకుందంట బట్ట ముట్టుకుంటే నేను స్వస్థపడతా అనుకుందంట. అట్లా రక్తస్రావం గల స్త్రీలు క్రైస్తవులలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు బట్ట కాదు, మొత్తం ఏసైని ముట్టుకున్నా కూడా స్వస్థపడరు. ఎందుకు? ఆమెకు విశ్వాసం ఉంది, వీరికి విశ్వాసం లేదు. అల్ప విశ్వాసం ఉందన్నట్టు. విశ్వాసం ఉంది కానీ తక్కువగా ఉంది. అవునా? ఆమెకి ఏం తెలియదు, వాక్యం తెలియదు, ఏం తెలియదు, ఏం బట్టలు తెల్లబట్టలు తెలియదు, నల్లబట్టలు ఏం తెలియదు. ఏసయం బట్ట ముట్టుకుంటే స్వస్థత అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఉన్న సమస్యలు కూడా గాన్. ఎంతమంది నమ్ముతున్నారు? నా ప్రతి సమస్య వెళ్ళిపోయిందని నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి, నమ్మని వాళ్ళు చేతులు దించండి. నమ్మని వాళ్ళు ఇట్లా పెడతారు. ఇది కొంచెం ఫెయిత్ అన్నట్టు. వద్దా కదా క్యాండిడేట్స్ కొంచెం లేపుతుంటారు అన్నట్టు. పక్క వాళ్ళు లేపితే పక్క వాళ్ళు ఎంత లేపితే అంత లేపు చెయ్యి. హల్లెలూయా. రైట్, ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ జీసస్. నచ్చండి యేసయ్యా, ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించి ఇదిగో ప్రభా ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాము. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభా నీవు వారి బలహీనతలు వహించుకొని వారి రోగములను భరించావు కాబట్టి ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచావు. అవును తండ్రి, అద్భుత ఆశ్చర్య సాక్ష్యాలు ఇదిగో ప్రభా ఇక్కడ చూపించావు తండ్రి. దీన్ని బట్టి ఇదిగో ప్రభా నీవు జీవించు దేవుడవు, నిజమైన సజీవుడమైన దేవుడవు అని ఇదిగో ప్రభా వారు తెలుసుకున్నట్లు వారికి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూపించావు తండ్రి. ఇదిగో ప్రభా ఇది మొదలుకొని ఇదిగో ప్రభా ఎల్లప్పుడూ వారు ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ఉండినట్టు, ఇదిగో ప్రభా నీ ఆత్మలో ఉండినట్లు, ఇంకా వారికి గొప్ప మేలులను మంచి రోజులను ఇదిగో ప్రభా వారికి దయచేయమని, ఇంకా ఏదైనా కొద్దుగా ఉండొచ్చో ఇదిగో ప్రభా దాన్ని తీసివేసి ప్రతి సమస్యను తుడిచివేసి ఇదిగో ప్రభా వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి వారి కన్నీటిని తుడిచివేసి ఇదిగో ప్రభా వారికి సంతోషము ఆనందము ఇదిగో ప్రభా శాంతి సమాధానమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. ఆమేన్. ఎవరైనా సమస్యల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి, నేను వస్తున్నాను. మిగతా వాళ్ళు యూ కెన్ గో. వచ్చే వారం కలుద్దాం. ఎంతమంది వస్తారు వచ్చే వారం? ఇంకా పేషెంట్లను తీసుకొని వచ్చేయండి, రోగులను తీసుకొని రండి. మంచి వాళ్ళు అవసరం లేదు. మంచి వాళ్ళని దేవుడు రోగులను స్వస్థపరచాలనుకున్నాడు. అవునా? బ్రింగ్ దెమ్. హల్లెలూయా. రైట్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఏంటమ్మా? కళ్ళు మూసుకో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఐ కమాండ్ ఎవ్రీ పెయిన్ టు కమ్ అవుట్. ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ స్పీక్ కంప్లీట్ హీలింగ్. ఐ స్పీక్ కంప్లీట్ హీలింగ్. నజరేయుడైన యేసు నామమున ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. వేరుతో సహా ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గుండెలోంచి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపులోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎముకల్లోంచి ప్రతి నొప్పిని వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తను. ఐ స్పీక్ కంప్లీట్ హీలింగ్. నజరేయుడైన యేసు నామమున నడి నెత్తి నుంచి అరి కాలు వరకు పరిపూర్ణ స్వస్థతను ప్రోచిస్తున్నాను. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. అమ్మా ఇది చూడు, ఎక్కడెక్కడ నొప్పి ఉందో అక్కడ పరీక్షించుకో, ఉందో లేదో చూడు. ఇప్పుడు చూడు. మైక్ పెట్టామా దగ్గర? ఏమైంది? కొంచెం తగ్గిందా? మైక్ ఇది మొత్తం పోతుంది. థ్యాంక్ యూ ఫాదర్. ఐ స్పీక్ కంప్లీట్ హీలింగ్. తగ్గింది. మరి సౌండ్ లేకుండా నాకేమైనా అర్థం కావట్లేదు. మొత్తం ఉందా పోయిందా? తగ్గింది సార్. హల్లెలూయా. మొత్తం పోయింది. పోయింది. ఆమెకు అర్థం కావట్లా ఎట్లా పోయిందని. అవును. ఏమిటో నొప్పి కొంచెం కాలం మధ్య వేస్తుంది. నొప్పి కొంచెం తగ్గింది. దొక్కాలని హల్లెలూయా. మొత్తం పట్టుకుంది. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాలు ఎక్కువైంది. గ్యారంటీ లేదు. అప్పుడు దేవుడు డాక్టర్ గ్యారంటీ చెప్తే దేవుడు మా పుస్తకం
ఆపరేషన్ చేశారు. రైట్. ఇంత ఆపరేషన్ అవసరం ఏం అవసరం లేదు. దేవుడు పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. కంప్లీట్ నార్మల్ వచ్చేసింది. అవునా? వస్తావా మరి చెప్పా? వస్తుందా? రైట్. థ్యాంక్ యూ జీసస్. నా జడ్డని యేసు నామమున వేరు సాగు పెట్టి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. చెక్కిస్తూ హల్లెలూయా. నా పేరు ప్రభాకర్, హైదరాబాద్ బ్యాంక్ కాలనీ, ముంగనూరు బ్యాంక్ కాలనీకి వెళ్ళి వచ్చినాము. మా మర్దల కొడుకు బాగాలేదు, హాస్పిటల్లో బాగాలేకుండా టీవీలో చూసి ఫోన్ చేసిన పాస్టర్ గారికి, ఇక్కడికి రమ్మన్నాడు. వచ్చినాక పేరు చేసిండు పాస్టర్ గారు. ఫస్ట్ మాదే పేరు వెళ్ళింది. వెళ్ళాక ఏమైంది బాబా అంటే మా మర్దల కొడుకు బాగాలేదని చెప్పిన పాస్టర్ గారికి. ఏమైంది అంటే క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పినాం. తర్వాత నన్ను వెళ్ళి పేరు చేయి, అక్కడ వెళ్ళి బాబు బాగుపడతాడు, 3 రోజులలో నీకు కార్యం చేస్తాడు అన్నాడు. దేవుడు ఆ 3 రోజులలో దేవుడు అభివృద్ధి కార్యం చేసిండు. హాస్పిటల్ ఉన్న మా మర్దల కొడుకు కూడా బాగా స్వస్థపడ్డాడు. ఈ చిన్న సాత్యం దేవుడు దీవించడు కాక. నా పేరు వెంకన్న. మేము మునుగనూరు బ్యాంకాల నుంచి వచ్చినాం. ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడెక్కడో నొప్పులు వచ్చేసినాయి. ఇవి లోపలికి రావాలంటే భయం వేసింది. ఇక్కడికి వచ్చినాక ప్రేయర్ చేసుకున్నాక మొత్తం పోయినవి. నాకు మమ్మల్ని దేవుడు చూస్తాపరిచిండు. మా ఆరాధన సమయంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. స్థలము స్వామి శంకర్ ఫంక్షన్ హాల్, హయత్ నగర్ బస్ స్టాప్ ప్రక్కన, కుంట్లూరు రోడ్, హయత్ నగర్. రోగుల కొరకై ప్రత్యేక ప్రార్థన స్వస్థతలు జరపబడును. క్రీస్తు సువార్త పరిచర్యలు దేవునిచే ప్రవక్తగా ఏర్పరచబడి, క్రీస్తు ఆత్మ చేత అభిషేకించబడి, భూమి అంచుల వరకు దేవుని శక్తి చేత సువార్తను ప్రకటించుచున్న దైవజనులు మన సహోదరుడు బ్రదర్ బాలు గారు హయత్ నగర్ లో తన పరిచర్యను ప్రారంభించబోచున్న క్రీస్తులో స్వస్థత, విడుదల మరియు దైవ ఆశీర్వాదముల కొరకే తరలిరండి. నీకు సమస్యలు లేవు, అది అబద్ధము. నీలో ఉన్న క్రీస్తే నిజం. హల్లెలూయా. Thank you, Jesus. I release your anointing onto the people. మీ యొక్క అభిషేకాన్ని ఇదిగో ప్రభు మీరు పైకి పంపుచున్నాము. నొప్పి ఉందా పోయిందా? హల్లెలూయా. నొప్పి ఉందా పోయిందా? నొప్పి పోయిందా? హల్లెలూయా. పోయిందా నొప్పి? హల్లెలూయా. మా ఆరాధన సమయంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. స్థలము స్వామి శంకర్ ఫంక్షన్ హాల్, హయత్ నగర్ బస్ స్టాప్ ప్రక్కన, కుంట్లూరు రోడ్, హయత్ నగర్. రోగుల కొరకై ప్రత్యేక ప్రార్థన స్వస్థతలు జరపబడును. క్రీస్తు సువార్త పరిచర్యలు దేవునిచే ప్రవక్తగా ఏర్పరచబడి, క్రీస్తు ఆత్మ చేత అభిషేకించబడి, భూమి అంచుల వరకు దేవుని శక్తి చేత సువార్తను ప్రకటించుచున్న దైవజనులు మన సహోదరుడు బ్రదర్ బాలు గారు హయత్ నగర్ లో తన పరిచర్యను ప్రారంభించబోచున్న క్రీస్తులో స్వస్థత, విడుదల మరియు దైవ ఆశీర్వాదముల కొరకే తరలిరండి. నీకు సమస్యలు లేవు, అది అబద్ధము. నీలో ఉన్న క్రీస్తే నిజం. హల్లెలూయా. Thank you, Jesus. I release your anointing onto the people. మీ యొక్క అభిషేకాన్ని ఇదిగో ప్రభు మీరు పైకి పంపుచున్నాము. నొప్పి ఉందా పోయిందా? హల్లెలూయా. నొప్పి ఉందా పోయిందా? నొప్పి పోయిందా? హల్లెలూయా. పోయిందా నొప్పి? హల్లెలూయా. మా ఆరాధన సమయంలో ప్రతి
ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు. స్థలము స్వామి శంకర్ ఫంక్షన్ హాల్, హయత్ నగర్ బస్ స్టాప్ ప్రక్కన, కుంట్లూరు రోడ్, హయత్ నగర్. రోగుల కొరకై ప్రత్యేక ప్రార్థన స్వస్థతలు జరపబడును.